హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యోగి వ్లాగ్స్. నా పేరు యోగి. కొన్ని నెలల తర్వాత మళ్ళీ మేము ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేయడం జరిగింది. ఈసారికి కోయంబత్తూర్ ఈషాలో ఉన్న ఆదియోగి స్టాచ్యూకి ఫ్యామిలీ ట్రిప్ అయితే ప్లాన్ చేసినాం. మా జర్నీ అయితే బెంగళూరు నుంచి స్టార్ట్ అయింది. బెంగళూరు నుంచి కోయంబత్తూర్కి ఎలక్ట్రిక్ బస్ అయిన న్యూగోని బుక్ చేసిన. ఒక్కొక్కరికి ఆల్మోస్ట్ 550 రూపీస్ పడింది. నాకైతే న్యూగో బస్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనం పెట్టిన 550 రూపీస్కి చాలా వర్త్ అది. బస్సు మెయింటెనెన్స్ అయితే నీట్గా ఉంది. ప్లస్ మాకు బెంగళూరు నుంచి కోయంబత్తూర్కి 6.5 అవర్స్లో చేర్చినాడు అనమాట. విత్ 45 మినిట్స్ ఛార్జింగ్ బ్రేక్. సెక్యూరిటీ పరంగా అయితే 2 సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. ప్లస్ స్టాప్ బటన్ ఉంటుంది. మనం స్టాప్ బటన్ ప్రెస్ చేస్తే డ్రైవర్ క్యాబిన్లో సైరన్ మోగుతుంది. తర్వాత వాళ్ళు వచ్చి ఏం ప్రాబ్లం అని అడుగుతారు. సీట్కి మధ్య ఫుల్ కంఫర్టబుల్ స్పేస్ ఉంటుంది. దానికి తోడు బస్సు వచ్చేసి మనం పెడుతున్న 550 రూపీస్కి ఏసీ సెమీ స్లీపర్ బస్సు. మోర్ ఓవర్ ఇట్ ఈజ్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. ఇంకో విషయం ఏమంటే 1/2 లీటర్ వాటర్ బాటిల్ ప్లస్ అలోవెరా ఫేస్ వైప్ కూడా ఇచ్చినారు. తెల్లవారుజామునే ఈషాకి అయితే వచ్చేసినాము. కోయంబత్తూరు నుంచి ఈషాకి దాదాపు 40 కిలోమీటర్లు ఉంటుంది. మార్నింగ్ 5 o'clockకే కోయంబత్తూరు నుంచి ఈషాకి ఆర్టీసీ బస్సులు అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే బాగా దృఢంగా ఉన్న ఎద్దులు అయితే కనిపిస్తున్నాయి. వీటిని భక్తుల్ని శివ స్టాచ్యూ దగ్గరికి పిలుచుకోపోవడానికి ఎద్దుల బండి కోసం అయితే వాడుకుంటారు వీటిని. నేను ఇంతకుముందు ఈ వీడియోలో ఒక ద్వారం చూపించిన కదా, ద్వారం లోపలికి వెళ్ళినాము. కానీ ఆ ద్వారం లోపలికి వెళ్ళే ముందు మన లగేజ్ తర్వాత మొబైల్ అన్నీ కౌంటర్స్లో ఇచ్చేసి వెళ్ళాలన్నమాట. అక్కడ లోపలికి వెళ్ళగానే వాళ్ళు ఒక వస్త్రం ఇస్తారు మనకు. దాన్ని వేసుకొని మగవాళ్ళు అయితే సూర్యకుండ్ అనే దాంట్లో స్నానం చేయాలి. ఆడవాళ్ళు అయితే చంద్రకుండ్ అనే దాంట్లో స్నానం చేయాలి. ఆ సూర్యకుండ్ చంద్రకుండ్ రెండిట్లోనూ శివలింగం ఉంటుంది. ఆ నీళ్ళు పవిత్రమైనవని అక్కడ వాళ్ళు చెప్తారు. వాటిలో స్నానం చేస్తే చాలా పవిత్రం అని అంటారు. 2,50,000 ఇటుకలతో సిమెంట్ వాడకుండా కట్టిన ధ్యానలింగం కూడా ఉంటుంది. అందులో మనల్ని 1 నిమిషం పాటు ధ్యానం చేయమని లోపలికి పంపిస్తారు. నచ్చిన వాళ్ళు ఇంకా ఎక్కువసేపు కూడా ధ్యానం చేసుకోవచ్చు. చీకటైతే అయ్యింది. మేము ఆదియోగి లేజర్ షో కోసం వెయిట్ చేస్తున్నాము. దాన్ని ఆదియోగి దివ్య దర్శనం అంటారు. అది
రాత్రి 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. కొల్లు తర్వాత When his stillness lasted for years on end, curious onlookers melted away. Devi Parvati, seeing Adiyogi, reveling in ecstatic states, said, I want to have what you have. ఆదియోగి దివ్య దర్శనం వీడియోస్ యూట్యూబ్లో చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్, అందుకని నేను ఫుల్ వీడియో అయితే పెట్టలేదు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.